వ్యాసుడు చెప్పిన కాలజ్ఞానం గురించి మీకు తెలుసా? యుగాంతం ఈ పేరు చెబితే చాలు జనాలు ఎంతో ఆసక్తిగా వింటారు. ఈ భూమికి ఎప్పుడు ఎలా ప్రళయం ముంచుకు వస్తుందోనని, అది ఏ రూపంలో వస్తుందనే విషయాలను తెలుసుకోవడం కోసం ఎవరైనా ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల నుంచి యుగాంతానికి సంబంధించిన పుకార్లు కూడా వచ్చాయి. అయితే అవి నిజం కాదనుకోండి, అది వేరే విషయం. కానీ ఏనాటికో నాటికి భూమి మొత్తం అంతం కాక తప్పదని, దానిపై ఉండే జీవజాతి మొత్తం నశిస్తుందని చాలామంది విశ్వసిస్తున్నారు. అయితే యుగాంతానికి సంబంధించిన పుకార్లు ఎలా ఉన్నా, కలియుగంలో జరిగే పలు సంఘటనలు, విషయాల గురించి మాత్రం వేదవ్యాస మహర్షి ఎప్పుడో చెప్పాడట. వాటిలో ఇప్పటికే కొన్ని సంఘటనలు జరిగిపోయాయని, మిగతావి కూడా ఖచ్చితంగా జరుగుతాయని పండితులు చెప్తున్నారు. అలా జరగనున్న సంఘటనలు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. కానీ అంతకంటే ముందు ఇలాంటి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఒక పుణ్యస్థలం మొత్తం నీటితో నిండిపోతుందట. హెయిర్ స్టైల్ను బట్టి అందం నిర్ధారణకు వస్తుందట. కేవలం తమ సొంత కడుపు నిండడమే లక్ష్యంగా మానవులు జీవిస్తారట. కుటుంబ కష్టాలను, సంసారాన్ని ఈదే మనుషులు గొప్పవారవుతారట. మత విశ్వాసాలను పాటించేవారు, పూజలు చేసేవారు కేవలం వాటిని మొక్కుబడి కోసమే చేస్తారట. దేవుడి గురించే కాదు, ప్రపంచంలో ఏ విషయం గురించి తెలియకుండా అలాంటి వారే గొప్ప సన్యాసులుగా, యోగులుగా, స్వామీజీలుగా కీర్తించబడతారట. ప్రజలు, నాయకులు, బడాబాబులు, ధనవంతులు వారిని పూజిస్తారట. విపరీతమైన చలి, గాలులు, ఎండ, వర్షం, మంచు వంటి ప్రకృతి బీభత్సాలే కాక మనుషులు గొడవలు, ఆకలి, దాహం, వ్యాధులు వంటి కారణాల వల్ల ఎక్కువగా నశిస్తారట. స్త్రీ పురుషులు ఇద్దరూ వివాహం చేసుకోకుండానే సహజీవనం చేయడం ప్రారంభిస్తారట. వ్యాపారాలు చేసే వారికి మోసపూరితమైన బుద్ధి బాగా పెరుగుతుందట. కేవలం జంధ్యం వేసుకుంటే చాలు అలాంటి వారిని బ్రాహ్మణులని అంటారట. మనుషుల మధ్య తారతమ్యాలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయట. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరిగిపోతాయట. పక్కవారే కాదు, సొంత బంధువులు, కుటుంబ సభ్యులే చిన్న గొడవలకే ఒకరినొకరు చంపుకుంటారట. ధనవంతుల్లాగా పుట్టిన వారికే ఎక్కువ మర్యాద దక్కుతుందట. పేదవాడికి న్యాయం జరుగుతుంది. డబ్బు వారిదే శక్తిగా, వారు ఆడిందే ఆటగా మారుతుందట. దొంగలదే సామ్రాజ్యం అవుతుందట. వారు అన్ని ప్రదేశాలను పంచుకుంటారట. రాజకీయ నాయకుల్లో అవినీతి పెచ్చరిల్లుతుందట. వారు ప్రజలను ఏమాత్రం పట్టించుకోరట. వారు కేవలం బాబాజీలను మాత్రమే నమ్ముతారు. కలియుగంలో కలి ప్రభావం వల్ల మతం, నిజాయితీ, నీతి, శుభ్రత, సహనం, ఓర్పు, దయ, జీవిత ప్రయాణం, కాలం, శారీరక శక్తి, జ్ఞాపక శక్తి వంటివన్నీ రోజురోజుకి తగ్గిపోతాయట. చివరికి మనిషి పతనమవుతాడట. మనుషులు తమ పెద్దవారిని, తల్లిదండ్రులను అస్సలు గౌరవించరు. వారిని వృద్ధాప్యంలో దూరం చేస్తారట. ఎవరు ఏ మతానికి చెందుతారో తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా గుర్తులు, చిహ్నాలు ధరించవలసి వస్తుందట. మనిషి తన జీవితం గడవడం కోసం ధనం సంపాదించడం కష్టతరమవుతుందట. బాగా మేధస్సు ఉన్నవారు గొప్పవారిగా పేరు తెచ్చుకుంటారట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.